హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఫన్ విత్ నందు 1989. ఇవాళ స్పెషల్ ఏంటంటే నా ఛానల్లో 1000 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఇవాళతో కంప్లీట్ అయింది. నిజంగా చాలా హ్యాపీగా ఉందండి. 1000 మెంబర్స్ దట్టు 1.5 months టైంలోనే రావడం అనేది ఇట్స్ నాట్ ఏ జోక్ అండి. చాలా 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 థ్యాంక్స్. నేను చేసే ప్రతి షార్ట్ని ఆదరించారు. నిజం చెప్పాలంటే మీరు పెట్టే కమెంట్స్ కూడా నాకు నిజంగా చాలా హ్యాపీనెస్ ఇస్తాయి, ఎయిదర్ పాజిటివ్ ఆర్ ఎల్స్ నెగిటివ్. సో నేను నెగిటివ్ కూడా పాజిటివ్గానే తీసుకుంటాను, ఎందుకంటే ప్రతి విషయము నాకు ఒక వేలో గుడ్ అనిపించవచ్చు, మీకు ఒక వేలో బ్యాడ్ అనిపించవచ్చు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది. సో పాజిటివ్గా పెట్టినా నెగిటివ్గా పెట్టినా కూడా నేను రిసీవ్ చేసుకున్నాను. బికాస్ మీరు టైం తీసుకుని కమెంట్ చేయటమే నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. సో అందువల్ల షార్ట్స్ నిజంగా చాలా ఆదరించారు. చాలా ఎంత అంటే 25,000 30,000 దాకా వచ్చాను ఒక్కొక్క షార్ట్ అయితే. నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. 1000 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఈరోజు నా ఛానల్లో ఉండడం అనేది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈవెన్ చాలా కష్టపడతాను కూడా, ఎందుకంటే నాకు చాలా తక్కువ టైం ఉంటుంది. బాబు పడుకున్నప్పుడే నేను షార్ట్స్ తీసుకోవాలి కాబట్టి, దట్టు ఐ డోంట్ హ్యావ్ ఎనీ టూల్స్. ఏ టూల్స్ లేకుండా నేను ఇట్లా ముందర నాకు కొంచెం సెట్టింగ్ ఉంటుంది అనమాట. ఏదైనా ఒక షార్ట్ తీయాలన్నా, ఒక వీడియో తీయాలన్నా సెట్ చేసుకోవాలా, ఒక ట్రైపాడ్ లాగా సెట్ చేసుకుని నేను అది తీయడం అనేది చాలా టైం టేకింగ్ ప్రొసీజరు. సో దాని బదులు ఈజీగా కొనేసుకోవచ్చు కదా అని చెప్పేసి చాలామంది అన్నారు. ఖచ్చితంగా కొనుక్కుంటాను, కానీ ఫస్టే కంఫర్ట్ జోన్కి అలవాటు పడ్డామనుకోండి కష్టపడడానికి ఇష్టపడము. సో ఫస్టే కొంచెం కష్టపడిన తర్వాత కంఫర్ట్ జోన్కి వెళ్ళామనుకోండి రెండు అలవాటు అవుతాయి. అది నా ఫిలాసఫీ అనమాట. అందువల్ల ఇంకా కొనుక్కోలేదు. నిన్న నేను లైవ్ పెట్టాను, ఫస్ట్ లైవ్ చాలామంది జాయిన్ అయ్యారు. నిజంగా చాలా థ్యాంక్స్ అండి. సో మీ ఒపీనియన్ షేర్ చేసుకున్నారు, నా హ్యాపీనెస్ని కూడా నేను షేర్ చేసుకోగలిగాను. సో చాలామంది మంచి మంచి కమెంట్స్ పెట్టారు లైవ్లో. మీరు చెప్పిన టూల్స్ మేము కూడా వాడుతున్నాము, సో హోమ్ మేడ్ టూల్స్. ఆ వీడియోకి నిజంగా ఆల్మోస్ట్ అరౌండ్ 60 కామెంట్స్, ఆల్మోస్ట్ 60+ కామెంట్స్ అనుకుంటాండి వచ్చాయి. సో బెస్ట్ కామెంట్స్ అని చెప్పచ్చు ఇప్పుడు దాకా నేను చేసిన వీడియోస్లో. చాలా మంచి మంచి కామెంట్స్, చాలా పెద్దవాళ్ళు కూడా పెట్టారండి. గాడ్ బ్లెస్ యూ అని, ఇట్లా ఇంకా ముందరికి వెళ్ళాలని ఆశిస్తున్నామని. నెక్స్ట్ కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళైతే మాకు చాలా బాగా యూజ్ అవుతుంది, థ్యాంక్స్ అక్క అని. సో నిజంగా కామెంట్స్ అయితే నాకు చాలా ఏమంటారు ఉత్సాహాన్ని కలిగించేయి కామెంట్స్ చదువుతున్న ప్రతిసారి కూడా. సో ఆ వీడియో అయితే చాలా బాగా పాపులర్ అయింది. స్టిల్ ఇప్పటికీ కూడా నేను ఒక వీడియో చేస్తున్నాను, అంటే అవే హోమ్ మేడ్ టూల్స్ వాడుతున్నాను ఇప్పటికీ కూడా. సో అదైతే చాలామందికి యూజ్ అవుతుంది. చాలా క్విక్గా సబ్స్క్రైబర్స్ అయితే తెచ్చుకోగలిగాను, కానీ నా సెకండ్ గోల్ అయితే 4000 వాచ్ అవర్స్ అయితే చాలా టైం పడుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే స్టిల్ 4000 అవర్స్ వాచ్ అవర్ అనేది ఇట్స్ నాట్ పాసిబుల్ తక్కువ టైంలో అని నాకైతే అర్థమైంది. ఎందుకంటే నేను షార్ట్స్ పెట్టినంత ఈజీగా లెంత్ వీడియోస్ పెట్టలేకపోతున్నాను. ఇప్పుడు షార్ట్స్ అంటే మనకి నచ్చిన సౌండ్ తీసుకుని ఈజీగా చేయగలుగుతాం, కానీ లెంత్ వీడియోస్ ఏంటంటే నాకు పర్సనల్గా నా ఫీలింగ్ ఏంటంటే మార్నింగ్ పిల్లల్ని లేపాము, స్కూల్కి పంపించాము, ఈరోజు ఈ కుకింగ్, ఆ రోజు అట్లా నాకు రొటీన్ బోర్ వీడియోస్ పెట్టి బోర్ కొట్టించడం ఇష్టం లేక నాకు లెంత్ వీడియోస్కి ఎక్కువ టైం పడుతుంది. ఎందుకంటే ఈజీ నిజం చెప్పాలంటే ఈరోజు ఏం కుకింగ్ చేశానో అది అప్లోడ్ చేసేస్తే ఒక వీడియో అయిపోతుంది. సో అట్లా నాకు ఆల్మోస్ట్ చాలామంది యూట్యూబర్స్ ఉన్నారు, డైలీ వ్లాగ్స్ చేసేవాళ్ళు కానీ కుకింగ్ వీడియోస్ కానీ చాలామంది ఉన్నారు. సో అవే వీడియోస్ పెట్టి మళ్ళీ మీకు బోర్ కొట్టించడం ఇష్టం లేక ఒక కొత్త కంటెంట్ చెప్తే, అంటే మీకు తెలియని విషయమో లేకపోతే మీకు యూజ్ అయ్యే విషయమో చెప్తే మీరు కూడా ఇంట్రెస్టింగ్గా వినటానికి తెలుసుకోవటానికి స్కోప్ ఉంటుంది కదా అనేది నా ఇంటెన్షన్. అందువల్ల ఏంటంటే షార్ట్స్ రోజుకి 2-3 పెట్టిన లెంత్ వీడియోస్ అంతే క్విక్గా చెయ్యలేకపోవడానికి రీజన్ ఏంటంటే అదే, ఏది పడితే అది పెట్టేద్దాము తొందరగా వాచ్ అవర్ అయిపోతుంది కదా అనే ఫీలింగ్లో నా మైండ్ సెట్ అయితే లేదు. సో అందువల్ల నాకు ఇంత డిలే అవుతుంది. మీకు ఒక కొత్త విషయము మంచి విషయము మీకు యూజ్ అయ్యేది అది 100 మందికి యూజ్ అవ్వాల్సిన పని లేదు. అట్లీస్ట్ ఒక 2-3 మెంబర్స్ అయినా ఆ వీడియో చూసి తెలుసుకుంటే బాగుంటుంది అనేది నా పర్సనల్ ఇంటెన్షన్. బికాస్ ఆఫ్ దట్ కొంచెం వాచ్ అవర్ నాకు అంత ఆశించిన రేంజ్లో లేదు. సో 4000 అవర్స్కి జస్ట్ 200 అవర్స్ దాటాను, ఇంకా 3800 అవర్స్ ఉంది. అండ్ షార్ట్స్ విషయానికి వస్తే మేబీ 3 మిలియన్ అయిపోతే 3 monthsలో అయిపోతుంది కదా కానీ చాలామంది అన్నారు మానిటైజేషన్. షార్ట్స్ కూడా చాలా బాగా ఆదరించారు, కానీ ఆ పీక్
రేంజ్లో, అంటే ఒక్కొక్క షార్ట్కి 100K 150K 200K అట్లా లేదు. చెప్పాను కదా నేను ఒక ఉప్మా వీడియో షార్ట్ పెట్టాను, ఉప్మా చేశానండి అని, దానికి వచ్చేసి అరౌండ్ 30K. సో అదే నాకు ఎక్కువ వ్యూస్ వచ్చిన షార్ట్ అనమాట. సో ఇప్పటి వరకు 30K వరకు వచ్చానమాట. సో ఇంకా ముందు వీడియోలు మేబీ ఇంకొంచెం ముందరికి వెళ్తానేమో తెలియదు కానీ, సో మోస్ట్లీ 30 కిందనే ఉన్నాను, అంటే 25 15 14K ఇట్లానే ఉంది. సో అందువల్ల కూడా నాకు షార్ట్స్ బాగా హై రేంజ్లో లేదు కాబట్టి 3 మిలియన్ వ్యూస్ 90 డేస్లో కంప్లీట్ అవ్వలేదు. అందువల్ల కూడా మేబీ టైం పడుతుంది అనిపించింది. సో వాట్ ఎవర్ ఇట్ మేబీ నేను షార్ట్ పరంగా ట్రై చేయాల్సింది, షార్ట్స్ పరంగా అండ్ లెంత్ వీడియోస్ కూడా ఇంపార్టెంటే ప్రతి ఛానల్కి. కొంతమంది ఓన్లీ షార్ట్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసి లెంత్ వదిలేస్తారు. సో అట్లా కాకుండా నేను రెండు బ్యాలెన్స్ చేయాలని అనుకుంటున్నాను. సో ఏదైతే ఫన్ మీకు షార్ట్స్లో అందుతుందో అదేవిధంగా కొంచెం కంటెంట్ఫుల్గా ఉండాలని లెంత్ వీడియోస్. సో ఈ రెండు కూడా బ్యాలెన్స్ చేయాలనుకోవడం వల్ల కొంచెం డిలే అవుతుందనేది నా పర్సెప్షన్. సో చాలామంది షార్ట్స్ చూసినంత బాగా లెంత్ వీడియోస్ చూడట్లేదు. నేను ఏదైనా ఒక వీడియో పెట్టానంటే ఖచ్చితంగా మీరు కొంచెం చూసేలాగే ఉంటే, లైక్ జెంట్స్ అయితే కుకింగ్ వీడియోస్ మోస్ట్లీ ఇంట్రెస్టెడ్గా చూడకపోవచ్చు, బట్ వాళ్ళు కూడా చూడగలిగేలాగా లాస్ట్ టైం నేను ఒక వీడియో పెట్టాను. గుడిమల్లం టెంపుల్ భారతదేశంలోనే మొట్టమొదటి టెంపుల్. సో ఇట్లాంటి అలాగే లైక్ పురటాసి నెల, ద బర్త్ మంత్ ఆఫ్ వెంకటేశ్వర స్వామి. సో అట్లా నేను వెంకటేశ్వర స్వామి బర్త్ మంత్ గురించి, ఇట్లా పురటాసి నెల, నెక్స్ట్ వచ్చేసి ఈ గుడిమల్లం టెంపుల్, ఇట్లా తెలియనివి, అలాగే ఎగ్జిబిషన్ వ్యూస్ ఎక్కడైనా. ఇప్పుడు లేడీస్కి ఏంటంటే చాలామంది హౌస్ వైఫ్స్ ఇంట్లోనే ఉంటారు, బయట జరిగేవి తొందరగా తెలియకపోవచ్చు. అలాగే మనము లాస్ట్ టైం నేను ఒక ఎగ్జిబిషన్ కూడా పెట్టాను. ఎందుకని అది పెట్టాను అంటే, ఇప్పుడు అందరూ బయటకు వెళ్ళి తెలుసుకోవాలని లేదు కదా. సో ఇప్పుడు మనం ఒక వీడియో పెడితే దానివల్ల ఒక 4 లేడీస్ చూస్తారు. సో పలానా చోట ఎగ్జిబిషన్ రన్ అవుతుంది అని తెలుస్తుంది. సో ఇంట్లో వాళ్ళ పర్మిట్ తీసుకునో లేకపోతే వాళ్ళతోనన్నా వెళ్ళి వాళ్ళకు చూడడానికి అవకాశమో, లేకపోతే వాళ్ళకి నచ్చినవి కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది కదా. సో నేను అట్లా ఆలోచించాను అన్నమాట. సో మోస్ట్లీ ఎంతో కొంతమందికి అదైతే యూజ్ అవ్వాలి, మెయిన్ నా మోటో అంతా అట్లుంది. అందువల్ల ఏంటంటే లెంత్ వీడియోస్ తొందరగా డే బై డే ఆల్టర్నేటివ్ డేస్ పెట్టలేకపోతున్నాను. సో కొంచెం గ్యాప్ అయితే ఎక్కువే వస్తుంది నిజం చెప్పాలంటే. సో ఇక్కడి నుంచి ఇంకా కొంచెం తక్కువ టైంలో ఎక్కువ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. కొంచెం క్వాలిటీగా ఉండాలి కదండి, అదే చెప్పాను కదా ఇందాక, ఏది పడితే అది చేసేసి అట్లా నాకు ఇష్టం లేదు. అందువల్ల కొంచెం డిలే అవుతుంది. సో ఎంకరేజ్మెంట్ విషయానికి వస్తే చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. నేనేంటో తెలిసి ఫ్రెండ్స్ రిలేటివ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వేరు, నేనేంటో తెలియకపోయినా కేవలం నేను చేసిన ఫన్ షార్ట్ చూసి నన్ను సబ్స్క్రైబ్ చేయడం నా ఛానల్ని వేరు. నిజంగా అదైతే చిన్న విషయం కాదు, నాకు చాలా హ్యాపీనెస్ కలిగించేవి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి సబ్స్క్రిప్షన్ వచ్చిన ప్రతిసారి నేను అంతే హ్యాపీనెస్ పొందాను. నిజంగా చాలా థ్యాంక్స్ అండి. ఫర్దర్గా నేను చేసే వీడియోస్ కూడా చూసి నన్ను ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. సో ఇంకొక మైల్ స్టోన్ కూడా ఉంది కాబట్టి, ముందర ఈ మైల్ స్టోన్ అయితే రీచ్ అయ్యాను, ఇంకొక మైల్ స్టోన్ కూడా ఉంది కాబట్టి సేమ్ ఎప్పట్లాగే మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఇక్కడ దాకా రావడానికి మీరు అందరే కారణము. సో 1000 సబ్స్క్రైబర్స్ నిజంగా నా ఫ్యామిలీలో ఇప్పుడు ఒక భాగం అని చెప్పచ్చు. అట్లా అయిపోయింది నాకు యూట్యూబ్. సో నేను కష్టపడుతున్న దానికంటే కూడా ఇష్టపడి చేస్తున్నాను అనేది ఎక్కువగా చెప్పుకుంటాను. నేను నిజంగా చాలా ఇంట్రెస్టెడ్గా చేస్తున్నాను. సో ఖచ్చితంగా ఇంకా ముందరికి వెళ్తానని ఆశిస్తూ, మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయినందుకు నిజంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. పేరున అంటే నేను 1000 మెంబర్స్కి చెప్పలేను కానీ పేరున ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే ఎంకరేజ్ చేయండి.